హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేపలను ఎలా శుభ్రం చేయాలి, శుభ్రం చేసిన తర్వాత వాటిని ఎలా ఫ్రై చేయాలో నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేపలు శుభ్రం చేయడానికి కట్టె పొట్టైనా వాడచ్చు, లేకపోతే బూడిదైనా వాడచ్చు. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చేపలు తిన్న రోజు పెరుగును అస్సలు వాడకూడదు. అలా తిన్నట్టయితే చర్మం మీద పూతల వంటి సమస్య వస్తుంది. ఈ చేపలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ఒకసారి తెలుసుకుందాం. వివిధ వ్యాధుల బారిన పడకుండా ఈ చేప మాంసం మన శరీరానికి ఎంతో మేలును చేస్తుంది. ముఖ్యంగా గుండెపోటు సమస్య ఉన్నవారు, కీళ్ళ నొప్పులు ఉన్నవారు, కంటి సమస్య ఉన్నవారు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవారు చేపలను వారంకి 2 సార్లు తినాలి. చేపలు తినడం వల్ల ముఖ్యంగా పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. చేపలలో D.E.K విటమిన్ సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు చిన్నప్పటి నుండే ఈ చేప మాంసాన్ని అలవాటు చేస్తే వాళ్ళ పెరుగుదలలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చేపలు తింటే వేడవుతుంది అని అనుకునేవారు పెరుగును తినకుండా నిమ్మరసం తాగాలి. ఓకే, ఇప్పుడు చేపలను కడగడం కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉప్పు వేసి బాగా కడగాలి. అన్ని ముక్కలు చేసుకున్న ఈ చేపలు 1 kg. ఇందులో కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, పసుపు 1 స్పూను, మంచి స్పైసీ కోసం గరం మసాలా పౌడర్, తగినంత సాల్ట్, 1 నిమ్మకాయ మొత్తం పిండాలి. ఇవన్నీ వేసి చేప ముక్కలకు ఉప్పు కారం పట్టుకునేలాగా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక అరగంట నాననివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఒక్కొక్క పీస్ వేస్తూ వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల చేప ముక్క లోపల దాకా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది. నా నెక్స్ట్ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేప 2 సైడ్స్ ఫ్రై అయ్యేలాగా అటు ఇటు మారుస్తూ ఉండాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చేప ఫ్రై కంప్లీట్. Thank you to all viewers.